హాయ్ అండి, సూర్యప్రకాష్ అండి నా పేరు. మా ఫామ్ పేరు కేఎల్ వైజాగ్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్. మా ఫామ్ వైజాగ్లో ఉంటుందండి. ఈ ఫామ్ వైజాగ్లో మన ఫాము లొకేషన్ ఎక్కడంటే భీమునిపట్నం మండలం సంగవలస గ్రామం నమ్మువానిపేటలో మన ఫామ్ ఉంది. టోటల్ మన ఫామ్ అంతా 4 acres అండి. పోలాండ్ డ్రింక్ సిస్టమ్ లేదు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను అంతాను డీటెయిల్స్ అని. నేను మన వెరైటీ వచ్చేటప్పటికి తైవాన్ పింక్, మంచి కమర్షియల్గా డెవలప్ ఉన్న వెరైటీ అండి. ఇది కమర్షియల్గా సక్సెస్ఫుల్ అయిన వెరైటీ కూడా తైవాన్ పింక్ చాలా సక్సెస్ఫుల్ అయింది. హై ఈల్డ్ అనేది మన తైవాన్ పింక్లో హై ఈల్డ్ వస్తుంది. పెర్ ఏకర్ 10 tons 13 tons 14 tons వరకు రీచ్ అవుతుంది. ఆ హై ఈల్డ్ ఉన్న వెరైటీ మన తైవాన్ పింక్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సైజెస్ కూడా చాలా బాగా వస్తాయి. ఒకసారి ప్లాంట్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మన ఫ్రూట్ కూడా మనకి 500 grams వస్తాయి, 400 grams వస్తాయి, 300 grams 200 grams. మన చెయ్యి ఫింగర్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఫ్రూట్ కూడా అన్ని సైజెస్ వస్తాయి. సో ఒకటే సైజు అలా ఏమి ఉండదు, అన్ని సైజెస్ వస్తాయి. సో మార్కెట్లో కూడా మన ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది పెద్ద ఫ్రూట్స్ అడిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మీడియం సైజ్ అడిగిన వాళ్ళు ఉంటారు, చిన్న సైజ్ అడిగిన వాళ్ళు ఉంటారు. సో అన్ని సైజెస్ ఉండడం వల్ల మనం మార్కెట్లో గ్రాప్ చేయడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈరోజు మన ఫామ్లో వచ్చేటప్పటికి ఫ్లవర్ బాగా బ్లూమింగ్ అయ్యాయి. ఒకసారి ఆ వ్యూ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి చూపించండి. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ బ్లూమింగ్ అయ్యాయో. ఆల్మోస్ట్ ఒక పోల్కి వచ్చేటప్పటికి కొన్ని పోల్స్కి 10 ఉన్నాయి, కొన్ని పోల్స్కి 15 ఉన్నాయి, కొన్ని పోల్స్కి 20 వరకు ఉన్నాయి. ఆల్రెడీ నిన్న ఒక సగం వరకు బ్లూమింగ్ అయిపోయి ఈరోజు కొన్ని బ్లూమింగ్ అయ్యి ఒకసారి చూపిస్తుంది చూడండి. ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి మనం ఈరోజు క్యాల్కులేషన్ చేద్దాం. సక్సెస్ఫుల్ నిజంగా నేను చెప్తున్న పెర్ ఇయర్ 1 acreకి ఇయర్ నేను 10 tons రీచ్ అవుతానో లేదో మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఈరోజు బ్లూమింగ్ అవుతున్నవి చూపిస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఈరోజు బ్లూమింగ్ అయి ఉన్నాయి. ఇంకా రేపు బ్లూమింగ్ అవ్వాల్సి ఉన్నాయి. నిన్న బ్లూమింగ్ అయిపోయి ఇది రేపు బ్లూమింగ్ అవుతుందండి ఈ ఫ్రూట్ అనేది, ఈ ఫ్లవర్ అనేది. అలాగే నిన్న బ్లూమింగ్ అయిపోయినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇలా ఒకసారి చూపిస్తాను. నిన్న బ్లూమింగ్ అయిపోయాయండి. చూసారు కదా ఇవన్నీ నిన్న బ్లూమింగ్ అయిపోయి ఆల్మోస్ట్ 20-25 అబవ్ ఉన్నాయి మన దగ్గర. ఈరోజు మన బ్లూమింగ్ అవుతున్నవి అవ్వాల్సినవి అన్నీను. యావరేజ్గా కొన్ని పోల్స్కి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని పోల్స్ తక్కువ ఉండొచ్చు. మీరు పెర్ పోల్ 15 క్యాల్కులేషన్ చేసుకున్న యావరేజ్ మనకి 500 grams 400 grams 300 grams సైజెస్ ఉంటాయి. కాబట్టి మీరు యావరేజ్ 300 grams సైజ్ వేసుకోండి. 300 gramsకి పెర్ ఏకర్ 2 టన్నుల 250 kgs వస్తుందండి ఎకరానికి. ఒక పోల్కి వచ్చేటప్పటికి 4.5 kgs వస్తుంది. 4.5 kgs ఇంటూ 500 పోల్ ఒక ఎకరానికి మీరు క్యాల్కులేషన్ చేసుకున్నా మీకు తెలిసిపోతుంది ఒక ఎకరానికి నాకు ఎంత టన్నేజ్ వచ్చిందని. ఒక కటింగ్లో ఎకరానికి 2 టన్నుల 250 kgs వస్తుంది. అలాంటివి ఈ సీజన్లో నాకు వచ్చేటప్పటికి 6 to 7 కటింగ్స్ ఉంటాయి. 6 to 7 కటింగ్స్ అంటే నాకు ఇయర్లీ ఎంత టన్నేజ్, ఈ ఇయర్ నాకు ఎంత టన్నేజ్ వస్తుందో మీరు క్యాల్కులేషన్ చేయండి. ఆల్మోస్ట్ 14 tons వరకు వస్తుంది. అయితే కంప్లీట్ ఈ ప్రతి కటింగ్ ఇలానే వస్తుందని ఏమి ఉండదు. ఒక కటింగ్ 1.5 ton రావచ్చు ఒక ఎకరానికి, 2 tons రావచ్చు, 2.5 tons రావచ్చు, 3 tons రావచ్చు. సో యావరేజ్ 2 tons చేసుకున్న ఈ ఇయర్ వచ్చేటప్పటికి నాకు 12 tons వచ్చేస్తుంది. కానీ నా టార్గెట్ 10 tons పెట్టుకుని కంపల్సరీ రావాలి అని చెప్పి నా టార్గెట్ మీద నా ఫామ్ని మొదటి నుంచి లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచే నేను చేసుకొని వచ్చాను.
మీకు అర్థమైపోయి ఉంటుంది. సిక్స్ కటింగ్స్కి వచ్చేటప్పుడు ఒక కటింగ్కే ఒక ఎకరానికి 2 టన్నులు వస్తున్నప్పుడు 6 కటింగ్ల మీద మీకు 12 టన్నులు తగ్గదు. అందువల్ల తైవాన్ పింక్ అనేది మీకు కమర్షియల్గా బాగా డెవలప్ కమర్షియల్గా సక్సెస్ అయిన వెరైటీ అండి. న్యూ ఫార్మర్స్ ఇంకోటి అండి, మీరు బాగా గుర్తుంచుకోండి, న్యూ ఫార్మర్స్ ఎవరైనా సరే ఫ్రూట్ కటింగ్ అయిన బ్రాంచెస్ మాత్రమే తీసుకోండి. మీరు కొంతమంది ఫ్రూట్స్ లేతగా ఉన్న బ్రాంచెస్ కూడా ఇచ్చేస్తుంటారు, లేకపోతే 2 years బిలో ఉన్న ఫార్మ్స్ కూడా ఇచ్చేస్తుంటారు. అలాంటివి ఎప్పుడు తీసుకోవద్దు. బాగా మంచి ప్రాక్టీసెస్ చేస్తున్న ఫార్మ్స్ లో మాత్రమే మీరు ప్లాంట్స్ తీసుకోండి. తీసుకోవడం వల్ల మీరు నాలాగా సక్సెస్ అవుతారు, మంచి ఈల్డింగ్ చేస్తారు, మంచి ప్రాఫిట్స్ తీసుకుంటారు. సో ఎవరైనా సరే మీరు మంచి ప్రాక్టీసెస్ ఉన్న ఫార్మ్స్ లో మాత్రమే తీసుకుంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. ఒకసారి చూడండి మన ఫార్మ్ అంతా, ఒకసారి ఫ్లవర్స్ ఎలా బ్లూమ్ అయ్యాయో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఏ పోల్ చూసుకున్నా మీకు 15 తగ్గవండి. కొన్ని పోల్ 10 కూడా ఉన్నాయి, కొన్ని వాటికి 25 ఉన్నాయి. యావరేజ్ మీరు 15 చేసుకోండి. 300 grams చొప్పున మీరు చేసుకున్న ఒక ఫ్రూట్ అనేది యావరేజ్ పెట్టుకున్న మీకు ఆల్మోస్ట్ ఒక పోల్కి 4.5 kgs వస్తుంది. ఎకరానికి 500 పోల్కి లెక్క వేసుకుంటే మీకు 2 టన్నుల పైన నాకు వస్తుంది. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి బెస్ట్ ప్రాక్టీస్ ఉన్న ఫార్మ్స్లో మాత్రమే తీసుకుంటే మీకు బెటర్ ఈల్డ్ వస్తుంది. వాళ్ళు మీకు టెక్నికల్గా కూడా సపోర్ట్ చేస్తారు. మీరు ఎవరి దగ్గర తీసుకున్నా పర్లేదండి, టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళ దగ్గర మాత్రం తీసుకోండి. అలాంటి ఫార్మ్స్లో మీరు తీసుకుంటే మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటివి మీరు న్యూ ఫార్మర్స్ ఎవరైనా సరే ఇలాంటి మెయిన్ పాయింట్స్ గుర్తుంచుకోండి. న్యూ ఫార్మ్స్ వేసే వాళ్ళు ఎవరైనా సరే బెటర్ ఈల్డ్ వచ్చిన ఫార్మ్స్ కానీ అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన ప్లాంట్స్ ఒకసారి చూడండి, ఎక్కడ చిన్న ఫంగస్ కూడా ఎక్కడా లేదండి. ఎక్కడ చిన్న ఫంగస్ కూడా ఎక్కడా లేదు, చూసారు కదా. ఎక్కడాను ఈ పూలు కూడా చూపించి ఒకసారి, ఎక్కడ చిన్న ఫంగస్ కూడా లేదండి. ఇలాంటి ఫంగస్ లేకుండా ఉన్న ఫార్మ్స్లో బెటర్ ప్రాక్టీసెస్, మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళ ఫార్మ్స్ నా దగ్గర కాదండి, ఎవరి దగ్గరైనా పర్వాలేదు, ఇలాంటి ఫార్మ్స్లో తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి అందరికీ. నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారంతో మన డ్రాగన్ ఫ్రూట్లో మరింత సమాచారంతో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. జై హింద్.